సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని పట్టాపురం మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ టైంలో అసలు ఈ స్నాక్, ఇప్పుడు నేను చూపించబోయే స్నాక్ తెలియని వాళ్ళు, తినని వాళ్ళు అంటూ అసలు ఈ గుంటూరు చుట్టుపక్కలే ఎవ్వరు ఉండరు అనమాట. అదేంటి అనుకుంటున్నారా? ఫేమస్ వంకాయ బజ్జీ అండి. సో ఇక్కడ ఒక 20-30 ఇయర్స్ పైనుంచే ఇక్కడ ఈ వంకాయ బజ్జీ అనేది వీళ్ళు అమ్మ వాళ్ళు అనేది సెల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎంత ఫేమస్ అంటే అందరూ వచ్చి ఇక్కడ తిని తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఇంకేమేమి అవైలబుల్ గా ఉన్నాయి అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఎలా ఉంది టేస్ట్? జస్ట్ బానే ఉంది. బానే ఉంది. ఏం తింటున్నారు మీరు? వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ తింటున్నారు. ఇంతకు ముందు తిన్నారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తింటున్నారా? ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుందండి. ఇంకేమైనా టేస్ట్ చేశారా? లేదు చేయాలి. అది గారెలు కూడా బాగున్నాయి, చూడాలి ఒకసారి. ఓకే, చూస్తాం. మన దగ్గర ఏమేమి వేస్తారు మీరు? వంకాయ బజ్జీ ఉంటది, మిరగాయ బజ్జీ, గారె, పునుగు, వడ, పకోడీ అన్ని వేస్తాం. అంటే ఇప్పుడు అడ్రస్ మారింది, చాలా మందికి అడ్రస్ అర్థం కావట్లేదు. చాలా మంది వచ్చి ఆ చివర బోర్డు చూసుకొని కరెక్ట్ చూసుకొని నుంచొని ఇటు పక్కకు వస్తున్నారు. మీరు అడ్రస్ అది పెట్టలేదండి అని కూడా అంటున్నారు. అడ్రస్ అంటే ఇక్కడ రితికా హాస్పిటల్ ఎదురు పక్కకు మార్చామని పెట్టాము. రామాలయం పక్కన అన్నాము. ఈ రామాలయం మొన్న ఈ మధ్యనే కట్టారు, కొత్తగా కట్టాము. దాని పక్కన పెట్టామని కూడా మా బాబు, పెద్ద బాబు మెన్షన్ చేసి పెట్టాడు. ఏంటంటే సరిగా హడావుల్లో చూసుకోవటం లేదు జనం. అర్థం కాక పక్క బండి ఒకటి ఉంది, ఆ బండి కాడికి వెళ్ళిపోతున్నారు. అది మాదేనా అంటున్నారంట. అది మాది కాదు. అది మాది రితికా హాస్పిటల్ ఎదురు ఈ పక్క రోడ్డు పక్కకి పెట్టాం మేము. యూ టర్న్ తీసుకొని వచ్చేయటమే. ఫస్ట్ బండే ఉంది మాది. మాది 45 ఏళ్ల కాడ నుంచి బండి ఈ సెంటర్ లోనే. మేము నా పెళ్లి ముందు నుంచి ఉంది బండి. ఇది 5 రూపాయలకి అమ్మాం వంకాయ బజ్జీ. రూపాయికి 4 బజ్జీల కాడ నుంచి అమ్మాం మేము ఈ సెంటర్ లోనే. వివేకానందం ఉన్న సాట్ ఉంది ఫస్ట్ బండి మాది. రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యి ఆ చివరికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాడని అక్కడ నుంచి తీసేయమన్నారు. ఆయన చెప్పగానే మేము అక్కడ నుంచి ఖాళీ చేసి ఈ పక్కన అద్దెకి తీసుకొని ఇటు వైపుకి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడే ఉంటారు? ఇక్కడే బండి ఇక్కడే ఉంటాం. అది ఎప్పటి నుంచి ఏ టైం నుండి స్టార్ట్ చేస్తారు? మేము మధ్యాహ్నం 12:30 కాడ నుంచి వచ్చి పిల్లోడు అన్ని సర్దుకుంటాడు. సరుకు మాత్రం 2 కాడ నుంచి పడిద్ది. వంకాయ బజ్జీ మాత్రం 3 కాడ నుంచి 9 దాకా ఉంటాయి. 9 దాటితే చెప్పలేం. అది ఆ పక్క ఉన్నా గానీ 9 దాకే ఉంటాయి. అది 4 కాడ నుంచి 9 దాకా కంపల్సరీ చెప్పగలుగుతాము. ఇంకా తర్వాత వచ్చినా ఉండవు, మిగతా ఉంటాయి. అదే బాగా ఫేమస్ అక్కడ ఉన్నప్పుడు అయితే అసలు దొరికేవే, అసలు ఊపిరి ఆడేది కాదు. చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. నేను పర్సనల్ గా చాలా సార్లు. ఫస్ట్ మాకు రవి గారు అని ఆయన యూట్యూబ్ మేకర్. ఆయన ఫస్ట్ నాతోనే గుంటూరు స్టార్టింగ్ నాతోనే. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద సినీ యాక్టర్లకు తీసుకుంటున్నారు వెళ్ళి. ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చేసింది ఆయనే గుంటూరులో. అడ్రస్ తెలియకైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా. అదొక్కటి మెన్షన్ చేసి చెప్పండి మీరు దయచేసి. అదొక్కటే. చాలా మంది. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము. చూడండి, వంకాయ బజ్జీ వేసాడు, పునిగేస్తున్నాడు, పకోడీ ఉంది, గారె ఉంది, మిరగాయ బజ్జీ ఉంది, వడ ఉంది, మసాలా వడ ఉంది, ఈ ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం దీంట్లో. బజ్జీలోనే ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం. మన దగ్గర ఎక్కువ ఏమి వెళ్తాయి వంకాయ బజ్జీ? ఎక్కువ మాకు వెళ్ళేది వంకాయ బజ్జీ మాత్రమే వెళ్తాయి బాగా. అది ఒక్కటి ఫేమస్ బాగా. మిగతా అన్ని బాగోలేవని కాదు, బాగానే ఉంటాయి. రేట్లు కూడా మేము మామూలుగా రీజనబుల్ గా ఉంటాయి. అది 20కి 3 ఇస్తాం మామూలు అయితే. వంకాయ బజ్జీ అయితే 1.30, ఉల్లిపాయ బజ్జీ 2.30, పావు కిలో పకోడీ 80 రూపాయలు. అలా మరీ కాస్ట్లీ గా లేకుండా ఉంటది. అది చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మరి వంకాయ బజ్జీ ఇక్కడ ఫేమస్ అంటున్నారు. మరి టేస్ట్ చూసి ఎలా ఉందనే చెప్తారు. 30 ఇయర్స్ నుంచి తింటున్నాం ఇక్కడ. మీకు ఏం చెప్పాలి, ఎలా ఉందో?
30 years నుంచి. అక్కడి నుంచి ప్లేస్ చేశారు, చేంజ్ చేశారు. ఓకే. అయినా కానీ వీళ్ళ డిమాండ్ ఎక్కడ తగ్గదు. మరి వచ్చారా సార్? మాది ఇక్కడే గుంటూరు. ఈయన విజయవాడ నుంచి వచ్చాడు. మా ఫ్రెండ్ వచ్చాడు, ఇక్కడ బాగుంటది అంటే ఎప్పుడు చూడటానికి వచ్చాడు. 15 years బ్యాక్ తిన్నాడు, మళ్ళీ తినడానికి వచ్చాడు. ఓకే. వంకాయ బజ్జీ మీ ఫేవరెట్ ఐటమ్? వంకాయ బజ్జీ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మోస్ట్ అవైటెడ్ ఐటమ్. మోస్ట్ అవైటెడ్ ఐటమ్ అయితే వచ్చేసింది. ఫేమస్ వంకాయ బజ్జీ అయితే నా చేతిలో ఉంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది, కానీ ఇంత ఫాస్ట్ గా తింటే నోరు ఎక్కడ కలిపేద్దాం అని కొంచెం ఆగుతున్నాను. ఇందులో మీరు చూడొచ్చు, మంచిగా ఆనియన్స్ కానీ పెరుగు కానీ ఎంత నీట్ గా గార్నిష్ చేసినట్టే ఉంది. లైట్ గా కారం వేసారు అండ్ కొరియాండర్, కొత్తిమీర కూడా వేసారు. లోపల స్పెషల్ మసాలా కూడా ఏదో ఉండే ఉంటది, మనకైతే తెలియట్లేదు. తిందాము, తినేసి అసలు ఎలా ఉంది అనేది టేస్ట్ చేస్తాను. ఫుల్ కాలుతుంది, అయినా సరే తింటాను. బేసికల్లీ ఐఎమ్ అ వెరీ ఫుడ్ లవర్. ఇక్కడ ఇంతమంది జనం రావడానికి రీజన్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది టేస్ట్ చూసిన తర్వాత. నిజంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. గారె, మసాలా వడ, ఇంకా చాలా బజ్జీ, పునుగు చాలా అయితే ఉన్నాయి. బేసికల్లీ ఇది చాలా ఇక్కడ ఇది చాలా ఫేమస్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. వంకాయ బజ్జీకి ఫేమస్ ప్లేస్ ఇదే అనమాట. లోపల ఉన్న వంకాయ అసలు ఎంత మంచిగా సాఫ్ట్ గా మెల్ట్ అయిపోయేలా ఉంది. నా ఫేవరెట్ ఐటమ్ అనమాట. పర్సనలీ నేను ఈ బజ్జీకి చాలా పెద్ద ఫ్యాన్ ని. తప్పకుండా మీరైతే టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చి. ఈ అడ్రస్ వచ్చేసి పట్టాపురం మెయిన్ రోడ్ అండి. ఇది వరకు రోడ్ కి ఆపోజిట్ లో ఉండేది, ఇప్పుడైతే రోడ్ రిత్విక్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో అయితే ఉంది. తప్పకుండా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. వంకాయ బజ్జీ సూపర్ గా ఉంది. తిన్నావా నాన్న? తిన్నాను. తిన్నావా? అవునా, ఎలా ఉంది మరి? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎప్పటి నుంచి తింటావు నువ్వు ఇక్కడ? ఇప్పుడే తిన్నాను. ఇప్పుడే తిన్నావా? ఇదే ఫస్ట్ టైం నువ్వు ఇక్కడ తినడం? అవును. అవునా, నచ్చిందా నీకు మరి? అవును. మళ్ళీ వస్తావా? అనుకుంటాను. అనుకుంటావా? అవును. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నీ ఫేవరెట్ ఐటమ్ ఏంట్రా ఇక్కడ? ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీ ఇష్టమా? ఓకే, ఇంకేమేమి ఇష్టం? నార్మల్ బజ్జీ. నార్మల్ బజ్జీ అంతే. అంతేనా? బాగుంటుందా? నచ్చుతుందా నీకు? ఓకే. ఇక్కడ ఎప్పటి నుంచి తింటున్నావు ఇక్కడ? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓకే ఓకే, ఇంతకు ముందు తినలేదా? ఇంకేమేం టేస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? చూస్తావు. నీకు ఇది నచ్చిందా? ఓకే. ఇంకా వంకాయ బజ్జీ కూడా ఫేమస్ అంట కదా, అది ట్రై చేసావా? చేయలే. చేస్తావా మరి? చేస్తా. ఓకే నాన్న. ఎలా ఉంది వంకాయ బజ్జీ? బాగుంది. వంకాయ బజ్జీ చాలా బాగుంది. ఓకే. టేస్ట్ ఏమేమి తింటారు సార్ ఇక్కడ మామూలుగా? మేము జనరల్ గా ఎక్కువ వంకాయ బజ్జీ తింటాము. మా బాబు కోసం మరీ రమ్మంటే తీసుకుని వచ్చాను అతన్ని. ఓకే, మీ బాబుకి ఇష్టమా? అతను బాగా ఇష్టంగా తింటాడు. ఓకే. 4 కాగానే నాన్న వెళ్దాం వంకాయ బజ్జీ కాడికి అంటాడు. ఓకే, మీరైతే రెగ్యులర్ కస్టమర్స్? రెగ్యులర్ కస్టమర్స్. అడ్రస్ మారింది కదా, మరి ఎలా తెలిసింది సార్ మీకు? మాకు యూట్యూబ్ లో చూస్తే వచ్చారు. ఓకే. సో ఇంకా ఏమేమి ఇష్టం మీకు ఇక్కడ? ఇక్కడ ఉల్లిపాయ బోండా కూడా బాగుంటుంది అన్నారు. ఓకే. కాదు, పిల్లలు ఎక్కువ వంకాయ బజ్జీని బాగా ఇష్టంగా తింటున్నారు. అంటే ఎక్కువ సార్లు ఉండదు కదా అందుకని. ఓకే. మీ బాబు ఏజ్ ఎంత సార్? బాబు 5 years. 5 years బాబు. ఓకే. మీ బాబు కోసమైనా మీరు రెగ్యులర్ గా వస్తుంటారండి? అవునవును. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మీరు జస్ట్ ఒక 2-3 months అంతే. ఓకే. సో బాగుంటది? బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తినుంటారు ఒకసారి. అవును సార్. ఎలా అనిపించింది మరి మీకు? మాకు బాగుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి? బాగుంది చాలా టేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసాను కదా ఫ్రెండ్స్, నేనైతే వంకాయ బజ్జీని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి